గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక చూసాం కదా ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా. ప్రధాన పేపర్లో చూసుకుంటే ఏ దాంట్లో చూసినా కూడా రిజర్వేషన్ల అంశాలు మన తెరకు వచ్చింది. ఈసారి బీజేపీ అధికారులు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉంది. మనం చూసాము గత 2 రోజులుగా చూస్తే ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా అదే చెప్తున్నారు. ఒక కుట్ర జరుగుతుంది, బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ కూడా రద్దు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి కౌంటర్గా ఇటు కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు చేయలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ కూడా రద్దు చేస్తున్నట్లు ఎక్కడ చెప్పలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా సవాలు స్వీకరిస్తాడా, చర్చకు రావాలి అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఏదైతే అమిత్ షా మాట్లాడారో సిద్దిపేటలో దాన్ని మాఫింగ్ చేసి దాన్ని పోస్ట్ చేశారో తప్ప ఎక్కడ కూడా అమిత్ షా కూడా మాట్లాడలేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక రేపు తెలంగాణకు రాబోతున్న ప్రధాని మోదీ ఈ రిజర్వేషన్లపైన సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా? బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు అవుతుంది, ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చింది? ఇప్పుడు అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మానవతరాయ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి పోరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు అందె సత్యం గారు ఉన్నారు. ముందుగా మీ దగ్గరకు వద్దాం. కిషోర్ రెడ్డి గారు, చూస్తూ ఉన్నాం కదా ఈ 2 రోజులుగా చూస్తే ఈ అంశాన్ని బాగా తెరపైకి తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా ఇదే అంశం మాట్లాడుతున్నారు. నిజంగా పరిస్థితి ఆ రోజు అసలు అమిత్ షా మాట్లాడింది ఏంటి? సిద్దిపేటలో మేము ఈసారి అధికారంలోకి తీసుకురండి, రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పారా? ఈరోజు కాంగ్రెస్ మీరు చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా మాఫింగ్ చేశారు, అసలు అలాంటి అంశమే రాలేదు, ఆ అంశమే మాట్లాడలేదు అమిత్ షా గారు అని చెప్పేసి చెప్తున్నారు. ముందుగా రాజేష్ గారు, మీకు మానవతరాయ్ గారికి, అట్లాగే రవికుమార్ గారికి, అందే సత్యం గారికి, మన 6 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్తే. ఇప్పుడు బీజేపీ రిజర్వేషన్ల మీద బీజేపీ స్టాండ్ నేను మళ్ళీ క్లియర్గా ఒకసారి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పటి వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మతపరమైన రిజర్వేషన్లు ఏమైనా ఉంటే మాత్రం క్యాన్సిల్ చేసి ఉన్న రిజర్వేషన్లు, మిగిలిన రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలకు పంచుతామనేది మా స్టాండ్ అండి రిజర్వేషన్ల మీద. ఇప్పుడు ఇక్కడ 4% ముస్లింలకు రిజర్వేషన్లే కానివ్వండి, అక్కడ కర్ణాటకలో 4% ముస్లింలకి రిజర్వేషన్లే కానివ్వండి, ఎలక్షన్ల ముందే మీరు చూశారు కూడా. మతపరంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం అయితే, వారి ఆధ్వర్యంలో రచించబడ్డ రాజ్యాంగం ప్రకారం అయితే మతపరంగా రిజర్వేషన్ అనేది ఉండకూడదు. సో మతపరంగా ఏమైనా ఇస్తే ఇంకొకరు ప్రయత్నిస్తే వాటిని అడ్డుకుంటాము. ఒకవేళ ఇచ్చి ఉంటే వాటిని తీసేసి, ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం చేయబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంచుతాము అనేది మా స్టాండ్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడే మోడీ గారు మన తెలుగు రాష్ట్రంలోనే వచ్చి మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా. ఈ ఎస్సీలో కూడా రిజర్వేషన్లలో కూడా అందరికీ ఫలాలు దక్కే విధంగా సబ్ కేటగరైజేషన్ ఉంటుంది. ఇవి 2 మా స్టాండ్స్ అండి. మీకు ఈ రోజు నుంచే కాదు, మొదటి నుంచి అయినా కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబీసీస్కి రిజర్వేషన్లు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేసిందే బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో, అప్పుడు బీజేపీ స్వామ్యంగా ఉన్న బీపీ సింగ్ గారి ప్రభుత్వమే. ఆ రోజు నేను ఇప్పుడు చూపిస్తాను, కావాలంటే నాకు ఒక 1 మినిట్ ఇస్తే. ఆ రోజు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు అసలు దాని గురించి పెద్ద డిబేట్ పెట్టి దాన్ని వ్యతిరేకించారు ఆ రోజు. ఇట్లాంటి కాంగ్రెస్ వారు ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న మోడీ గారు చెప్పారు కదా, మీరు కేవలం ఈ ప్రతిఫలాలన్నీ కూడా ఒక వర్గం వారికి ఇవ్వడానికి అపీజ్మెంట్ పాలిటిక్స్, ఈ బుజ్జగింపు రాజకీయాల కోసం అని చెప్పి కాంగ్రెస్ వారు మీ ఆస్తుల దగ్గర నుంచి, మీ రిజర్వేషన్ల దగ్గర నుంచి అన్నీ కూడా ముస్లింలకి ధారాతత్వం చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నారు కాంగ్రెస్ వారు అని చెప్పి ఏదైతే విమర్శ రావడం మొదలైందో మోడీ గారి దగ్గర నుంచి, పాలుపోక ముస్లింలకు రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే, మతపరమైన రిజర్వేషన్లు తీసేయాలంటే ఇక వాళ్ళకి తీసేస్తే మా ప్రపంచంలో ఉన్నది అమిత్ షా గారు ఏం మాట్లాడారు మరి దాన్ని నిజంగా అని కాంగ్రెస్ వారు అంటున్నారు. వక్రీకరించారో ఏం తెలియదు కానీ ఈ రోజు బీజేపీకి కాస్త ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కాదా? ఈరోజు తెలంగాణలో ఏం మాట్లాడితే తెలియదు, దేశవ్యాప్తంగా అయితే ఇది ఒక చర్చ జరుగుతుంది. రేపు జరిగే ఎన్నికల్లో ఇప్పుడు నేను చూస్తున్నాను, ఎక్కడ చూసినా ఈ అంశం తెరపైకి వచ్చింది, చర్చ జరుగుతుంది. ఈ రిజర్వేషన్ రద్దు చేస్తారంట రేపు బీజేపీ అధికారంలోకి వస్తే. దీన్ని మీరు ఎట్లా చేస్తారు? దీన్ని ఎట్లా షార్ట్అవుట్ చేసుకుంటారు? అసలు ఎట్లా సార్ట్అవుట్ చేసేది ఏముందండి? మా స్టాండ్ అందరికీ తెలిసిందే కదా, ఈరోజు కాదు ముందు నుంచి తెలిసిందే. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఫేక్ న్యూస్ అనేది
ఆపోజిషన్ మీ మీద ప్రచారం చేస్తున్నప్పుడు, అది ఏ పార్టీ మీద ఇంకో పార్టీ ఎవరైనా కానీ ఫేక్ న్యూస్ ప్రచారం చేసినప్పుడు ఎవరైనా సార్ట్ చేసుకునేది ఒకే విధంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల ఎవరైతే ఈ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నది అన్నది, దాన్ని బట్టి అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకటి. ఈరోజు కాంగ్రెస్ వారు చెప్తే అది మోడీ గారి మీద ఇప్పుడు రఫాల్ విషయంలోనే ఉందనుకోండి, ఎక్కడికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము, ఏది యుద్ధ విమానాల మీద కరప్షన్ అని చెప్పేసి ఎవరూ నమ్మలేదు దేశంలో. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అవే రిపీట్ చేస్తూనే ఉంటారు, రాహుల్ గాంధీ గారు అదే రిపీట్ చేస్తూ ఉంటారు, అయినా నమ్మిన దాఖలాలు లేవు. అట్లాగే వీళ్ళు ప్రతిసారి ఏదో ఒకటి క్రియేట్ చేసి అబద్ధాలు సృష్టించి చెప్పాలని ప్రయత్నిస్తారు. వాళ్ళని నమ్మేవాళ్ళు ఫస్ట్. రెండవది, మా స్టాండ్ అయితే క్రిస్టల్ క్లియర్ గా ఉంది. అది ఈ రోజు కాదు, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మన తెలంగాణలోనే పోయినసారి మందకృష్ణ మాదిగ గారితో స్టేజ్ లో నిలబడి మాట్లాడింది ఏ విషయం మీద? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మీద. అంతకుముందు అమిత్ షా గారు మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా, కర్ణాటకలో మాట్లాడినా, కర్ణాటకలో చేసి చూపించినా కానీ ఏంటి, అక్కడ ఒక్కలిగాస్ కి లింగాయత్స్ కి ఆ 4% తీసి పంచారు కదా, 2%. విషయమే మతపరమైన రిజర్వేషన్లు మాత్రం ఉండవు, మతపరమైన రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసరికి ఇక మాకున్నదే ఇది మతపరమైన వాటి మీదనే విషయము. ఇంకా అవి లేకపోతే అసలు రిజర్వేషన్లు లేనట్టే అని కాంగ్రెస్ భావించి ఇక వారు ఏం మాట్లాడుతున్నారో వారు మాట్లాడుతున్నారు. ఎస్, మనోహర్ గారు ఏం చెప్తారు? ఏంటి నిజమేనా ఇప్పుడు ఇదైతే మొత్తానికి ప్రచారం జరుగుతుందిగా, ఎంత గోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారో కాంగ్రెస్ నేతలు, మీరు ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఇవి అమలు చేయకుండా ఇలాంటిది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పైన. మరి చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అనేది ఈరోజు కిషన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. సిద్ధమేనండి, రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది. రిజర్వేషన్లు అనే ప్రక్రియను రాజ్యాంగంలో వాటిని ఎత్తివేసే క్రమంలో క్రమక్రమంగా చాప కింద నీరు లెక్క బీజేపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి వ్యవహరిస్తుందని చెప్పి మాకు అర్థమైంది. ఏ విధంగా అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి సుమారు 400 పైగా స్థాపిస్తే పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఆ ప్రభుత్వ రంగ సంస్థలను వేరే వాళ్ళకు దారదత్తం చేసే ప్రక్రియ, ప్రైవేటీకరణ చేసేసి చేయటం మూలంగా పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేయకుండా అందులో ఉపాధి అవకాశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే అణగారిన వర్గాలకు ఇవ్వకుండా వాటిని తప్పించే ప్రయత్నం జరుగుతుంది. అంటే రిజర్వేషన్లు ఎత్తేస్తే ప్రమాదం కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలోనే వీళ్ళు ఉద్యోగాలు చేసేది ఎస్సీ, ఎస్టీలు, బీసీలు. కాబట్టి ఈ విధంగా క్రమక్రమంగా వాటిని మూసివేస్తే ఈ విధంగా వీళ్ళు అంచివేయచ్చు అని చెప్పి బీజేపీ ఆలోచన. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ అయింది, ప్రజ్ఞా ప్రవాస అనే ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా ఉంది. 2018వ సంవత్సరంలో సుమిత్రా మహాజన్ అప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ డైరెక్ట్ గా మాట్లాడే రిజర్వేషన్ అవసరమా దళితులకు. అంబేద్కర్ గారు ఆ రోజు రాజకీయంగా పరంగా, ఉద్యోగ పరంగా 3 రకాల రిజర్వేషన్ ఉన్నాయి. ఆ రోజు రాజకీయ పరంగా ఎందుకు పెట్టారు? దళితులు అగ్రవర్ణాలతో సమానంగా ఎదిగేంత వరకు వీటిని కొనసాగించాలని అంబేద్కర్ గారు చెప్పారు 10 ఏళ్లనే. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ రచనా సభ్యులు కొంతమందిలో వాళ్ళు 10 ఏళ్ల కాల పరిమితిని పెట్టారు. అంబేద్కర్ గారు తన అభిప్రాయాలను తన పుస్తకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దళితులు సమానంగా ఎదిగే వరకు, బహుజనులు సమానంగా ఎదిగే వరకు వాళ్లకు రిజర్వేషన్లు ఉండాల్సిందే అని కరాఖండిగా చెప్పారు. మరి ఇది నచ్చినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాప కింద అధికారంలోకి వచ్చేసరికి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగపూర్ లో ఒక రహస్య సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎస్ లో కూడా అతివాదులు, మితవాదులు ఉంటారు. అందులో యోగి ఆదిత్యనాథ్, ఇంకొక ఆయన స్వామీజీలు అంతా కలిసి ఈసారి ఎన్నికలు మనం విజయం సాధించిన తర్వాత తప్పకుండా రాజ్యాంగాన్ని ఎత్తివేద్దామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు కుట్రబడినట్టు స్పష్టమైంది. అప్పుడు పేపర్లో కూడా, పెద్ద మీడియాలో కూడా, సోషల్ మీడియా కాదు, పెద్ద పేపర్లో కూడా ఈ కథనాలు రావటం జరిగింది. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, బీజేపీ దాని యొక్క మూలమే ఇది అన్నమాట. మళ్ళీ మా బహుజనులు ఒకటి మానవతరాయ్ గారు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పదే చెప్పింది 106 సార్లు రాజ్యాంగం సవరించింది, ఇది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ప్రధాని మోదీ చెప్పారు, మళ్ళీ అంబేద్కర్ పుట్టినా కూడా రాజ్యాంగాన్ని మార్చే సమస్య లేదు అనే విధంగా చెప్పారు. ఈ రకంగా గోబల్ ప్రచారం చేస్తున్నారనేది. రాజ్యాంగాన్ని దాని యొక్క మూలాలకి, మూల సిద్ధాంతాలకు తెలియలేకుండా సమయానుకూలంగా వాటిని మార్పులు చేసుకుంటే తప్పు లేదు. కానీ రాజ్యాంగంలో ఈ రోజు దళితులు కానివ్వండి, బహుజనులు కానివ్వండి కాస్త ఆత్మగౌరవంగా బతుకుతున్నారంటే ఆ రిజర్వేషన్ల పుణ్యానే. లేకపోతే మా బోటి వాళ్ళు చదువుకొని యూనివర్సిటీలకు వచ్చినామంటే, లేకుంటే మళ్ళీ మా బతుకులన్నీ కూడా బానిస బతుకులు అయిపోయాయి. కాబట్టి దీని మీద కన్నేసి ఇప్పుడు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా జరుగుతున్నాయి హత్రాల సంఘటనలు కానివ్వండి, ఏ విధంగా మారణకాండలు జరుగుతున్నాయి దళితుల పైన కానీ గతంలో మీరు అందరూ చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు క్రమక్రమంగా భారత రాజ్యాంగాన్ని ఈసారి ఎన్నికల్లో గెలిచినట్లయితే ఈసారి రిజర్వేషన్ పెట్టుబడుల ఉపశమన పేరుతో 1,70,000 కోట్లు
పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థల ఉపశమన పేరుతో రిజర్వేషన్లు ఎత్తివేశారు. రేపు రాజ్యాంగాన్ని మొత్తం తీసివేస్తారు, అసలు రిజర్వేషన్లో ఉండదు. మళ్ళీ మనధర్మ శాస్త్రం లాంటి శాస్త్రమే అమల్లోకి వస్తుంది. దాన్ని అమలు చేయాలనే వాళ్ళ ఉద్దేశం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం. భారతదేశంలో చరిత్ర నడుస్తున్నటువంటి మేధావి వర్గాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని కొట్టి పారేయడానికి వీలు లేదు. 100% వీళ్ళు వర్గీకరణ గురించి మాట్లాడతారు. గెలిచిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ గురించి చేస్తారని చెప్పేసి ఏదో మాదిగల ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం. అసలు వర్గీకరణ కాదు, అసలు రాజ్యాంగమే ఉండదు. ఇంకా వర్గీకరణ ఏంది, ఎస్సీ లేంది, రిజర్వేషన్ లేదు. కాబట్టి ప్రమాదం ఉంది. కాబట్టి సమాజం మొత్తం కూడా బహుళ దళిత జాతి బహుజన బిడ్డలందరూ కూడా గుర్తించేసి బీజేపీతో ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి బీజేపీ పట్ల. బీజేపీకి ఏంటంటే ఏం లేదు, మందిరం కట్టడం అంటున్నారు ఇప్పుడు ఓట్లాడటానికి. మందిరాలు ఇవి కాదు. ఏ విధంగా సమాజాన్ని దేశాలు అభివృద్ధి చేసింది, క్షీర విప్లవాల ద్వారా, హరిత విప్లవాల ద్వారా, ఈ భారతదేశం ఎక్కడో పారిశ్రామిక విప్లవం ద్వారా ఎక్కడో ఉన్న దేశాన్ని, అప్పుల పూర్లో ఉన్న దేశాన్ని అనేక సంస్కరణల మహానుభావుల యొక్క సంస్కరణ ద్వారా, ప్రధానమంత్రుల ఒక నైపుణ్యం ద్వారా, చాకచక్యం ద్వారా ఈరోజు దేశాన్ని ఇలా ప్రపంచంలో నిలబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాంటి రాజీవ్ గాంధీ గారు ఎక్కడన్నారు చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారు రిజర్వేషన్లు వద్దని. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఈ ఏదో రకంగా ఎట్లాగో మాకు 400 సీట్లు వస్తే రావు, వాళ్ళు భ్రమపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణ చేసింది. సమాచార హక్కు చట్టం, భూ సంస్కరణ చట్టం, 2013 రైతునే రాజు చేసే చట్టాలు, ఇంకా ఆహార భద్రతా చట్టం, ఇంకెన్నో చట్టాలు తీసుకొచ్చింది. ఎన్నో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశాన్ని అభివృద్ధి చేస్తే వీళ్ళు ఏమీ చేయకుండానే ఒకసారి యుద్ధాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో మందిరం కట్టడం అని చెప్పేసి వచ్చారు. మందిరం మాకు దేవుడు ఉండడు, మాకు రాముడు, మాకు భద్రాచలం రాముడు ఉన్నాడు. భద్రాచలం తెలంగాణ, యావత్ తెలంగాణ కుతుబ్ షాహీలు ముత్యాల తలమరాలు తీసుకుపోయే అంత చరిత్ర రాముడికి. ఒక ముస్లింలు కుతుబ్ షాహీలు. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఒకటి మనాతరే కాదు, ఎన్నికల్లో అంబేద్కర్ పై పోటీ పెట్టి ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా మరి అని చెప్పేసి చెప్తున్నారు బీజేపీ నేత. అంబేద్కర్ గారిని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ, భోజనాలను గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రాజకీయంగా నిల్చున్నప్పుడు విభేదించి వారు బయటకు వెళ్ళినప్పుడు మరి పోటీ పెట్టకుండా ఉండైతే కాదు. అది ఓడించడం అంటే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అక్కడ. కావాలని చెప్పి దొంగతనంగా దొడ్డిదారులు బీజేపీ ఆడ సూరత్లో ఎంపీ అభ్యర్థి నిల్చుంటే మా ఎంపీ అభ్యర్థి నిల్చుంటే వీళ్ళు అదే అంటున్నారు, ఇదే అంటున్నారు. మీరు ఈ రకంగా అంబేద్కర్ పోటీ పెట్టి ఓడించింది మీరు కదా, రాజ్యాంగం 106 సార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. రైట్ పల్లెరవి గారు, అంబేద్కర్ గారిని ఒక మేధావిగా గుర్తించి వారికి భారత రాజ్యాంగం రచన అప్పచెప్పారు. ఓకే, ఆ తర్వాత అంతేగాని రైట్ ఓకే ప్లీజ్ ఒక నిమిషం అండి అన్నారు. ఏమన్నారు అంబేద్కర్ గారు, ఇది కూడా వినండి. ఈ దేశాన్ని గాని రాజ్యాన్ని గాని కుల పునాదుల మీద నిర్మించలేమని చెప్పేసి, మత పునాదుల మీద నిర్మించలేమని చెప్పేసి అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి బీజేపీ వారు ఏంటంటే ఇప్పుడు బుగ్గగిల్లి జోల బాడేపట అప్పుడు అంబేద్కర్ అసలు దగ్గరికే రానిలేదు. మానవతరాయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. మానవతరాయ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ప్లీజ్. రవి గారు, కిషోర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. కిషోర్ రెడ్డి గారు, అంబేద్కర్ గారు ఎలక్షన్ ఏజెంట్, సీనియర్ ఆర్ఎస్ఎస్ లీడర్. ఎస్ పల్లెరవి గారు గుడ్ మార్నింగ్ అండి. పల్లెరవి గారు, ఏంటి బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లు రద్దు అవుతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది, దానికి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజంగా పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి కిషోర్ రెడ్డి గారు, మన మానవతరాయ మిత్రులు సత్యం గారు, అందరికీ నమస్కారం. ప్రేక్షకులు, ఏం లేదండి, ఇంకోటి వీటన్నిటికీ కారణం ఏంటంటే గతంలో ఒక సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పారు. రిజర్వేషన్లు ప్రతిభకు అడ్డంకిగా మారినాయి కాబట్టి రిజర్వేషన్లని విధానాన్ని తప్పుపట్టాడు మౌలికంగా. ఇదంతటి కూడా బలంగా ఈ తరానికి మిగతా అంత వెనక్కి పూర్వాపరాలు, ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టుగా, మిత్రుడు మానవతరాయ్ గారు చెప్పినట్టుగా 50 ఏళ్ళ వెనక పూర్వాపరాలకు అదొక భాగం అయితే, దాని వెనక నేపథ్యము, క్రానాలజికల్ సందర్భాలు ఇవన్నీ ఒకటైతే, ఈ తరానికి మోహన్ భగవత్ గారు ఒక కీలక సందర్భంలో రిజర్వేషన్లకు సంబంధించి మౌలికంగా తప్పుపట్టారు రిజర్వేషన్. ఆ తర్వాత చాలా మంది అనేక మంది అయితే ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏంటంటే బీజేపీకి ఒక ఐడియాలజికల్ సంస్థ అది. కాబట్టి అది మాట్లాడటము, తర్వాత బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా కొందరు అదే సిమిలర్ గా అటువంటి అభిప్రాయాన్ని ఆయా సందర్భాల్లో వ్యక్తపరచడం తోటి వాళ్ళ దేశంలో
ఒక రిజర్వేషన్ ఫలాలకు అవసరమైన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉండేటువంటి ఒక క్రీమ్ ఆఫ్ ది ఈ వర్గాలకు సంబంధించిన సొసైటీ క్రీమ్ పీపుల్ బలంగా ఈ బీజేపీ పట్ల అభిప్రాయం ఏర్పరచుకున్నారు. అది నిజం, అది అంగీకరించాలి ఫస్ట్. ఎందుకు అంటే ఇవాళ ఈ వర్గాలకి ఏమైందంటే అంటే ఒకటి రవి గారు, ఇప్పుడు మీరు అన్నట్లు రవి గారు అనేక నాయకులు కానీ దానికి ఆ వర్గాలకు సంబంధించిన ప్రముఖులు మాట్లాడటం అనేది వచ్చింది. మొన్న ఇప్పుడు మిత్రుడు వినాయక్ రెడ్డి గారు, కిషోర్ గారు మాట్లాడినట్టుగా ముస్లిం మతపరమైన రిజర్వేషన్లను ఎత్తేస్తామని ఇవాళ స్పష్ట దానికి గతంలో జరుగుతున్నటువంటి దానికి కొనసాగింపుగా వివరణలో భాగంగా వచ్చినటువంటి అభిప్రాయం అది. ఇప్పటికైనా ఎందుకు అంటే బలంగా ఉన్నది అభిప్రాయం ఎవరు ఒప్పుకున్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతుందని కాదు, కానీ కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని లేదని కాదు. ఎందుకంటే ఆ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, క్రీమ్ ఆఫ్ దట్ ఆ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కానీ సంస్థల్లో కానీ అభిప్రాయము ఒకటి. రవి గారు ఇప్పుడు మీరు అన్నట్లు మీరు అన్నట్లు ఇప్పుడు స్టార్టింగ్లో ఈ మోహన్ భగవత్కి సంబంధించి మీరు ప్రస్తావన చేశారు. ఆయన ఏమంటారంటే నిన్న చూసాం మనం, నిన్న దీనికి సంబంధించి కూడా మాట్లాడాడు. అక్కడ రిప్లై మనం ఎప్పుడు అసలు ఈ రిజర్వేషన్లకు అసలు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమే కాదు, గతంలో నేను మాట్లాడినట్లు ఏదైతే వైరల్ అవుతుందో అదంతా కూడా కాదు నాది అనే విధంగా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు నిన్న. ఇది కావాలని చేస్తున్నారు అని ఇప్పుడు ఇచ్చిండు కానీ ఆ అభిప్రాయము 10 సంవత్సరాలు మొదలైంది. ఆ చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి ఆయన ఇచ్చాడు మొదలైంది. దానికి ఈ ముస్లిం మతపరమైన రిజర్వేషన్లు రద్దు ఇవన్నీ కూడా ఏంటంటే దాని మీద ఒకటి ఇవే పోతున్నది అని ఒక బలంగా అభిప్రాయం ఏర్పడింది. దానికి ఇప్పటికైనా కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, నేను ఒక బీజేపీ నేను రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపు జరిగే హైదరాబాద్ పర్యటనలో దాని మీద స్పష్టత ఇవ్వాలన్నారు. నిజంగా మా మోడీ గారు ఇవ్వడం తప్పు కాదు కదా. ఒక ప్రధానమంత్రిగా మా విధానం అది కాదు, తప్పు, మా మీద మేము రిజర్వేషన్లు వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా రిజర్వేషన్లు సమర్థవంతంగా ఇంకా అమలు చేస్తాం. ఖచ్చితంగా ఆ వర్గాలు ఆ రోజు మహానుభావుడు అంబేద్కర్ గారు ఏ లక్ష్యంతో అయితే ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వర్గాల సంబంధించినటువంటి వర్గాలు అన్ని విధాలుగా అన్ని విధాలుగా సాధికారికంగా డెవలప్ అయ్యేంత వరకు కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తాం, దాంట్లో మాకు ఎటువంటి అభిప్రాయం లేదని చెప్పేసి స్పష్టంగా ఒక ప్రధానమంత్రిగా చెప్పడం తప్పు కాదు కదా. ఒకటి. రెండవది, ఇవాళ ఎందుకు అంటే ఇప్పటికి కూడా 70 ఏళ్ల తర్వాత కూడా ఏంటంటే రిజర్వేషన్లు అమలైనా కూడా ఆ వర్గాలకు సంబంధించి ఇవాళ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ రాలి. ఎక్కడ ఉద్యోగాల్లో కానీ ఇంకా మిగతా అనేక రంగాల్లో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, లేకపోతే ఇంకెక్కడ కానీ 75 ఏళ్ళు రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ కూడా అదే రిజర్వేషన్లు లేకపోతే ఇంక పరిస్థితి ఎట్లుంటుంది? ఈ రోజు వరకు ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, రకరకాల సంస్థల్లో ఉద్యోగ పర్సంటేజ్ తీస్తే అసలు నిజంగా ఎక్కడ అసలు ఇంకా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ దరిదాపులో కూడా లేదు. కాబట్టి వాళ్ళ ఒకటేంటంటే వాళ్ళ రాజకీయాల కోసం, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రాజకీయాల కోసం కూడా కాదు, నేను కూడా ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి ఎందుకు రవి గారు గతంలో కేసీఆర్ కూడా అన్నారు కదా, గుర్తుందా మీకు? అవసరం పడితే రాజ్యాంగంలో కూడా మార్పులు చేర్పులు చేయాలనేది. రాజ్యాంగ మార్పులు చేర్పులు చేయటం అన్నది రాజ్యాంగమే అనుమతించింది. ఇక్కడ రాజ్యాంగాన్ని మొత్తంగా ఎత్తివేయటము లేకపోతే రాజ్యాంగాన్ని సమీక్షించడం వేరు, రాజ్యాంగాన్ని సవరించడం వేరు. ఎందుకంటే ఇప్పటికి మనం ఇందాక మీరే చెప్పినారు, ఇప్పటికీ మనం ఎన్నిసార్లు మార్చుకున్నాం, అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి కొంత ఈ కాలానుగుణమైనటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని సవరించుకోవడం అవసరం. ఉదాహరణకి చెప్తాను, రాజ్యాంగం 73, రాజ్యాంగ సవరణ 73, రాజ్యాంగ సవరణ 74. ఎందుకు? స్థానిక సంస్థల్లో ఇది రూరల్ లోకల్ బాడీస్ దానికి సంబంధించి 73 రాజ్యాంగ సవరణ, అదే పట్టణ నగర అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించిన రాజ్యాంగ సవరణ 74. ఎందుకు? ఆ రోజు వాటికి సంబంధించినటువంటి ఇంకా స్ట్రెంథెన్ చేయడం కోసం కల్పించినటువంటిది ఆ సవరణలు చేసుకున్నాం. ఇట్లా అనేక సవరణ అవసరాలను బట్టి పరిస్థితులకు తగ్గట్టు సవరణలు చేసుకోవడం వేరు, కానీ మొత్తం రాజ్యాంగాన్ని ఇక్కడ సమస్య ఏంది? ఇక్కడ బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని చెప్పేసి రాజ్యాంగం కొత్త సమీక్షించడం అంటే అర్థం ఏంటి? ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం, ఆ కొత్త రాజ్యాంగం అనేది దీని మౌలిక రూపమే మారుతుంది అన్నది కదా భయం. అందుకే భయం అది కదా. రాజ్యాంగ సవరణ వేరు. రాజ్యాంగ సవరణ అనేది
2/3 మెజార్టీ తోటి పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి అక్కడ స్థానికంగా కొంచెం ఉత్పన్నమైనటువంటి కాలానుగుణమైనటువంటి ఏదైనా Okay. కొత్త సమస్య దాని పరిష్కారం కోసము ఇంకిత స్ట్రెంగ్ చేసుకోవడం కోసము మన ప్రజాస్వామ్య వ్యవస్థని మన అంటే బీఆర్ఎస్ కూడా కాదు రవి గారు ఒక క్లారిటీ ఇవ్వలే. రవి గారు ఒక విషయం ప్లీజ్. రవి గారు నేను ఏమడుగుతానంటే రవి గారు నేను ఏమడుగుతాను ఇప్పుడు ఒకటి ఎమోషనల్ గానో ఇంకో రకంగానో వక్రీకరించుకోవడం అనేది మనం వంచన చేసుకోవటమే కాదు రవి గారు. నేనేమడుగుతున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉందో సో బీఆర్ఎస్ కూడా సమర్థిస్తుందా? నిజంగా పరిస్థితి ఉందనుకుంటున్నారా? లేక ఇది కేవలం ఇప్పుడు జరిగే ఎన్నికలకు వీళ్ళు ఇచ్చే మీరు కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు అమలు కావట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వీళ్ళు ఏం చెప్పుకొని వెళ్ళాలో అది లేదు కాబట్టి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అనుకుంటారా? లేదు నిజమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది వాస్తవమే అని మీరు నమ్ముతున్నారా? సూటిగా రాజేష్ గారు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ రెండు విషయాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ఎన్నికల హామీలని అమలు చేయ 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అనేది పాపులిస్టిక్ వచ్చినటువంటిది. మొత్తంగా ఇచ్చింది 420 హామీలు. వాటిని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమై కొన్ని అటు వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల్ని ఫేస్ చేయడం కోసం వాడుతున్నటువంటి ఎన్నికల వ్యూహంలో భాగంగా మాట్లాడుతున్న విషయాలు కొన్ని ఉన్నాయి. అదొక భాగం. ఇప్పుడు చర్చ ఏంటంటే ఇక్కడ అదొక భాగం అయితే, రెండవది రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది చాలా స్పష్టంగా నేను చెప్తున్నది ఏంటంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్ ఎవరైతే వాళ్ళ రిజర్వేషన్ వ్యవస్థను మీద ఆధారపడినటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలలో బలమైన అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోనో ఏర్పడినటువంటి అభిప్రాయం కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. గడిచిన 10-15 సంవత్సరాలుగా అటు ఆర్ఎస్ఎస్ నాయకత్వం గాని నాయకత్వం నాయకత్వం గాని కీలక అగ్రనాయకత్వం, మామూలు స్థానికంగా లేకపోతే లోకల్ గా కాదు, కీలక విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యమైనటువంటి కీలక నాయకత్వము అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి వెల్లడించినటువంటి అభిప్రాయాల కారణంగా ఇవాళ ఈ వర్గాలకు ఆ అభిప్రాయము ఏర్పడింది. అభిప్రాయం మనసులో బలంగా ఏర్పడింది. అది ఆ అభిప్రాయాన్ని క్లియర్ చేయటమో లేకపోతే ఇంకా అది కాదు తప్పు అని చెప్పేసి చెప్పడము అనేది ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. రేపు ఒక సందర్భం, ఆ సందర్భంలో దాని మీద రవి గారు మళ్ళీ వస్తాను ప్లీజ్. ఖచ్చితంగా ఆ అభిప్రాయం మీద స్పష్టత ఇవ్వాలి. రెండవది, ఇవాళ నేను ఒక బీసీ రవి గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. ఒకసారి సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు, చూస్తూ ఉన్నాం కదా 2 days నుంచి జరుగుతున్న పరిణామాలు. నిజంగా బీజేపీలో ఆ ఆలోచన ఉందా? అది ఈరోజు బయటపడిందా? అమిత్ షా కామెంట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తూ ఉంది, కానీ అది అంత తప్పు, అదంతా మాఫింగ్ చేశారని బీజేపీ చెప్తుంది. ఈరోజు మోహన్ భాగవత్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా అసలు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. సో నా ఆడియో ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న వీడియో కావచ్చు, ఆడియో ఉందో అదంతా కూడా ఒక తప్పు అనే విధంగా చెప్తూ ఉన్నారు. ఇదంతా విషప్రచారం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఈరోజు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అంటే ఏం చెప్తారు మీరు సత్యం గారు? ఇది వాస్తవమేనా? వాస్తవానికి ఇప్పటికే 91 నుంచి ఇప్పటి వరకు 34 ఏళ్లలో రిజర్వేషన్లు 75% నిర్వీర్యమై ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు జరిగే చర్చ 25%కే వర్తిస్తుంది. ఎజెండా ప్రకారం అమలు చేసుకుంటూ వస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ ఎత్తేస్తూ వస్తున్నారు. అది రిజర్వేషన్స్ రద్దులో ఒక భాగమే. తర్వాత రెగ్యులర్ ఎంప్లాయిట్ లేకుండా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ద్వారా నింపుతున్నారు. అది రిజర్వేషన్ నిర్వీర్యం చేయడంలో భాగమే. తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు, సిపిఎస్ తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పెన్షన్ ఉంది కాబట్టి అట్రాక్టివ్ ఉంది, చేరుతున్నారని చెప్పేసి పెన్షన్ రద్దు చేస్తే ఇప్పుడు ప్రైవేట్ అయినా ఒకటే, గవర్నమెంట్ అయినా ఒకటే. కాబట్టి గవర్నమెంట్ జాబుల మీద అట్రాక్షన్ లేకుండా సిపిఎస్ని తీసుకొచ్చి ఓపీఎస్ని రద్దు చేశారు. అంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్లు నిర్వీర్యం చేయడంలో భాగంగా చేయగలుగుతూ వస్తున్నారు. తర్వాత వరల్డ్ బ్యాంక్ తోటి అగ్రిమెంట్ ఉంది. ఏమిటి అగ్రిమెంట్ అంటే ప్రతి సంవత్సరం 2% పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు తగ్గిస్తూ రావాలి. ఇప్పుడు అదే భాగంగా ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఖాళీ ఉన్నటువంటి పోస్టులను చూపెట్టవు. శాంక్షన్డ్ పోస్టులు వేరు, ఖాళీ ఉన్నాయి వేరు. అసలు శాంక్షన్డ్ పోస్టులు ఎత్తేస్తూ ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం 2% తగ్గించుకుంటూ రావాలి పబ్లిక్ సెక్టార్లో. ఈ 4 అంశాలు ఇవాళ
ఈ 34 ఏళ్లలో రిజర్వేషన్లు 75% రద్దు చేయగలిగినాయి. ఇక ఉన్నది 25%. తర్వాత బీజేపీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అన్నప్పుడు సహజంగానే విపి సింగ్ తెచ్చేంత వరకు కేంద్రంలో 52% బీసీలు ఉంటే ఉద్యోగస్తులు ఉన్నది 12%. కాబట్టి 27% రిజర్వేషన్లు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయింది. 27% రిజర్వేషన్లు తీసుకురాగానే మన కిషోర్ రెడ్డి గారు అన్నారు అందులో బీజేపీ భాగస్వామి అని. కానీ ఇంప్లిమెంట్ చేయగానే దాని పోటీగా అద్వాని రథయాత్ర పెట్టారు. ఆ తర్వాత అద్వాన్ని అరెస్ట్ చేయటం, విపి సింగ్ గవర్నమెంట్ ని గొలగొట్టడం జరిగింది. ఇగో ఈ విధమైనటువంటి రిజల్ట్ తోటి దేశవ్యాప్తంగా ప్రజలు విపి సింగ్ 27% రిజర్వేషన్ అమలు చేయగానే అద్వాని పోటీ రథయాత్ర పెట్టారు, విపి సింగ్ గవర్నమెంట్ గొలగొట్టారని చెప్పేసి జనంలోకి వెళ్ళింది. ఇది వాస్తవం. తర్వాత రెండవది ఇవాళ ముస్లిం రిజర్వేషన్లు మతపాధికపదిన రిజర్వేషన్లు వద్దంటున్నారు బీజేపీ వాళ్ళు. కానీ అసలు బీజేపీ ఓపెన్ గా చెప్తుంది మత ప్రాతిపదికనే హిందూ ప్రాతిపదికనే మా రాజకీయాలు ఉంటాయని చెప్తుంది, హిందూ ప్రాతిపదికనే సమీకరణం ఉంటాయని చెప్తుంది. రిజర్వేషన్లు ఒక ముస్లింలకే లేవు, క్రిస్టియన్లకు కూడా బీసీ కేటగిరీ కింద దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి మైనారిటీస్ కు రిజర్వేషన్లు అనే పేరుడ రాజ్యాంగంలో ఉన్నాయి. ఇవాళ ఇంకా మైనారిటీస్ కు రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయంటే పేదరిక కారణం. ఇవాళ దళితుల్లో ఎంత పేదరికం ఉందో ముస్లింస్ లో కూడా అటువంటి పేదరికం ఉంది. ఒక్క అసదులు ఓవైసీనో లేకపోతే ఆ బాబు ఖాన్ ఎస్టేట్స్ ను చూపెట్టి ముస్లింస్ మెరుగుపడరు అనేది కరెక్ట్ కాదు. ఇది పేదలకు, ఆ పేదలకు ఏ విధంగా వర్తిస్తే ఆ విధంగా బీజేపీ అట్లా కాదు, ముస్లిం అనొద్దు, మైనారిటీస్ పేరు మీద అమలు చేస్తే మైనారిటీస్ పేరు మీద అమలు చేసినా ఏం లేదు. కానీ పేదలు సోషల్ గా సుప్రీంకోర్టు తీర్పు కూడా అదే, సోషల్ గా ఎవరైతే బ్యాక్వర్డ్ అయ్యారో వాళ్ళకు గుర్తించాలని తీర్పు ఇచ్చింది 6 మండలాలు. కాబట్టి సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరిలో ఉంది అంటే బీసీలో ఉంది, ఎస్టీలో ఉంది, ఎస్టీలో ఉంది, మైనారిటీలో. కాబట్టి వాటన్నిటికీ ఇవాళ ఇంకా కొంతమంది ఇన్నేళ్ల రిజర్వేషన్స్ అంటారు. ఇన్నేళ్లు కాదు, చేసిన దాంట్లో 34 ఏళ్ళు అసలు నిర్వీర్యం అయిపోయాయిగా. కాబట్టి ఇవాళ రిజర్వేషన్స్ ఏదో గడ్డి గుర్రానికి పచ్చి గడ్డి పోసలు గట్టి పరిగెత్తించినట్టుగా రిజర్వేషన్ల పేరు చెప్పి ఇవాళ ప్రజల్ని ఓటేయించుకుంటున్నారు తప్ప ఆచరణలో అది లేదు. తర్వాత హైదరాబాద్లో ఒకటి బీసీ సదస్సు, పెద్ద సదస్సు జరిగితే నేను దాన్ని ప్రిసైడ్ చేశా. ఆ తర్వాత కేంద్రం నుంచి ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ థొరాట్ వచ్చాడు ముఖ్య అతిథిగా. ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయా. ఈ దేశంలో ఏ కులం వాళ్ళు ఇండస్ట్రీ పెడితే ఆ కులం వల్ల 69% మంది ఉద్యోగస్తులు ఉన్నారట. ఒక కులం వాళ్ళ 80% ఉన్నా, ఇంకో కులం 40% ఉన్నా, యావరేజ్న 69%. ఆయన ఇంకో లెక్క చెప్పాడు, ఈ దేశంలో ఇండస్ట్రీలో ఓనర్షిప్ లో దళితులకు ఉన్నది, బీసీలకు ఉన్నది 1%. 99% ఓనర్షిప్ అగ్రకులాలకు ఉంది. అగ్రకులాలకు ఉన్నప్పుడు అగ్రకులాల ఇండస్ట్రీస్ లో ఎవరు పనిచేస్తున్నారంటే వాళ్ళ కులపులే పనిచేస్తున్నారట. ఒక బ్రాహ్మణ్ ఇండస్ట్రీ పెడితే 70% బ్రాహ్మణులు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత ఒక రెడ్డి ఇండస్ట్రీ ఒక పాయింట్ యావరేజ్న ఆయన చెప్పింది 69% మంది ఎవరి కులం ఓనర్ పెడితే ఆ కులం వల్లే ఉన్నారు అని. రెండోది అగ్రకులాల చేతిలో 99% ఓనర్షిప్ ఉందని చెప్పాడు. ఇప్పుడు ఇది ఎట్లా అప్లై అయితే చూడండి. కాబట్టి ఇవాళ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత, డొమెస్టిక్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ వచ్చిన తర్వాత, పబ్లిక్ సెక్టార్ని ఎత్తేస్తున్న తర్వాత ఇంకా ఉన్నాయి కొద్దిగా. ఈ కొద్ది కూడా ఇవాళ మరి కులగణన చేద్దామంటే బీజేపీ వెనకపోతుంది. ఇది కూడా అనుమానాన్ని రేకెత్తింది బీజేపీ. అంటే ఒకటి సరే సత్యం గారు, నేను ఏమంటున్నానంటే సత్యం గారు ప్లీజ్ చూస్తే ఏదైతే బీజేపీ చెప్తుందో 370 నుంచి 400 సీట్స్ ఖచ్చితంగా బీజేపీకి వస్తాయని చెప్తున్న సమయంలో ఈ రెండు రోజులుగా ఈ అంశం తెరపైకి రావడం అంటే నేను ఏదైతే చెప్పాను రిజర్వేషన్ రద్దు అవుతాయి అంటే మొత్తం తీసేస్తాను, ఇది దేశవ్యాప్తంగా ఈరోజు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఇది బీజేపీకి ఈ టైంలో ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుందా? దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే నేను ఆల్రెడీ మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు, ఇటు స్టేట్లో ఇటు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారో రేపు హైదరాబాద్కు రావాలంటే ముందుగా దీనిపైన ప్రధాని సమాధానం చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా ఖచ్చితంగా ప్రధాని దీనిపైన ఒక సమాధానం చెబితే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి ఉండాలంటారా? వాస్తవానికి ఈ విషయంలో ఇవాళ అయోధ్య రాముని పేరు మీద ఎఫెన్స్ కొన్నటువంటి బీజేపీకి కులగన విషయంలో వెనకకు తగ్గేసరికి ఇది కరెక్ట్ కాదనేసరికి డిఫెన్స్ లో పడింది. అట్లాగే దేశవ్యాప్తంగా ఇవాళ
బీజేపీకి ఒక అనుమానం ఉంది. ఏమిటంటే హిందూ ప్రాతిపదికన ప్రజల సమీకరణ జరగాలి గాని కులగణన పేరు మీద, రిజర్వేషన్ల పేరు మీద కులాలు విడిపోతే హిందూ సమాజం చీలికలకు లోనవుతుంది. అది బీజేపీని బలహీనపరుస్తుంది. కాబట్టి కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు గాని, కుల ప్రాతిపదిక మీద లెక్కలు తీయటం గాని కరెక్ట్ కాదనేది బీజేపీ ఇవాళ ఎలక్షన్ల కోసం ఏదైనా మాట్లాడవచ్చు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మాట్లాడవచ్చు. కానీ ఒక అనలిస్ట్ గా మనం సైద్ధాంతిక తాత్పర్యాన్ని, అంటే హిందూ మత ప్రాతిపదికన ప్రజలు ఏకం కాకుండా ఈ కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు, కులగణన అనేటువంటిది హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తే బీజేపీ బలహీనతకు దారితీస్తుంది. కాబట్టి ఈ రెండింటికి ప్రాథమికంగా సైద్ధాంతికంగా బీజేపీ కన్నా కూడా బీజేపీ ఇది పొలిటికల్ ఫ్రంట్, కానీ సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ ఫ్రంట్. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి అవగాహన అది ఇవాళ అందుకే భగవత్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. బీజేపీ నాయకులు చెప్తే నమ్మరది. అందుకని ఇవాళ ఖచ్చితంగా అది 400 సీట్లు వస్తే ఇవాళ ఇంకోటి కూడా రాజ్యాంగానికి ఇప్పటికే 106 సవరణలు చేశారన్నారు. 106 సవరణలు కూడా ఉన్న రాజ్యాంగాన్ని మెరుగుపరచుకోవటానికి తప్ప రాజ్యాంగాన్ని డీగ్రేడ్ చేయడానికి కాదు. ఒక ఎగ్జాంపుల్ 74 రాజ్యాంగ స్థానాలు స్థానిక సంస్థలకు ఎత్తుగడలుగా ఎక్కువ ట్రాన్స్ఫర్ కావాలి కింది స్థాయి కానీ చేశారనుకోండి, అది మెరుగుపరచడానికేగా. రైట్. ఒకటి కిషోర్ గారు, ఒకటి కిషోర్ మొత్తానికి రేవంత్ రెడ్డి నేనేమంటానంటే ఒకటి కిషోర్ గారు, రేవంత్ రెడ్డి ఒక పక్క స్ట్రాటజీనే బీజేపీని రికార్డ్ అవన్నీ కాదండి. ఒక్క విషయము సత్యం గారు క్లియర్ గా చెప్పారు. ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో వారి కులస్తులే ఆ కులంలో, అది స్టాటిస్టిక్స్ లేనిది మనం నమ్మలేము కానీ, బట్ ఆ ప్రిఫరెన్స్ అయితే ఇండియాలో ఉందని తెలుసు. మన దేశ పార్టీ అదే నేనేం కాదనట్లేదండి. నెంబర్స్ అయితే లేవు చేయబట్టి నేను ఇప్పుడు ఇమీడియట్ గా కామెంట్ చేయాలంటున్నాను. సత్యంలో మన రామలింగరాజు గారు ఉంటే మొత్తం రాజులే ఉన్నారు 70% అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఐటీ ఇండస్ట్రీలో చూశాను చేయబట్టి. ఇన్ఫోసిస్ లో ఇక నారాయణమూర్తి గారిది, నందన్ నీలేకని గారిది, వాళ్ళ కులాలు ఏంటియో కూడా నాకు తెలియదు. TCS లో కూడా మరి టాటా వల్ల ఈ ఫార్సీ వీళ్ళే ఉన్నారు అని చెప్పి నేను అనుకోవట్లేదు. సరే వదిలేయండి, మళ్ళీ వస్తాం. జైన్లే ఉన్నారు అదాని కంపెనీల్లో అన్నిట్లలో 70% అని అంటే నమ్మలేము. సో ఎందుకంటే వాళ్ళ జనాభానే అంత లేదు. సో ఇవన్నీ వదిలేయండి. కానీ ఒక్క విషయానికి వస్తాం. ఇది ఇండస్ట్రీలో నిజమో కాదో తెలియదు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంకా కమ్యూనిస్టులు ఎవరైతే పార్టీ 1947 నుంచి దాని తర్వాత వీరు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నా ఏ కులమైతే పార్టీని కబ్జా చేసిందో వాళ్ళ కులస్తులే ఏలుతూ వచ్చారు. ఒక్కసారి ఇప్పుడు మానవర్తారాయ్ గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ఏ కులస్తులు మీ పార్టీలో పిఎంగా ఎక్కువ ఉన్నారు? శాతం ఎంత? ఏ కులస్తులు మీ పార్టీలో బీఆర్ఎస్ లో రాజ్యం ఏలారు? శాతం ఎంత? రాజ్యం ఏలడమే కాదు, పార్టీని ఏలారు. ఎంత శాతం ఏ కులం ఏలింది? అది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంత న్యాయం జరిగింది? మా పార్టీలో నేను చెప్తాను, గత 10 సంవత్సరాలుగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ ప్రధానమంత్రి ఉట్టిగా ఎవరో చేస్తే అయినట్టుగా కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందారు వారు. ఈవెన్ ఏ కులం నుంచి ఏదైనా కానీ ఆర్ఎస్ఎస్ చెప్పారు కదా, కులాల విధంగా విడిపోకూడదు అని అన్నారు. అన్ని కులాలని సమానంగా చూస్తా చేయబట్టే ఒక బీసీ నాయకుడు ఈ రోజు దేశ ప్రధాని అవ్వగలిగారు. 27 అండి. 80లో 27 ఒక్క నిమిషం, 79 మందిలో 27 ఓబీసీ మంత్రులు అయ్యారు. కేంద్రంలో ఓబీసీ మంత్రులు అయ్యారు. 40% మా ఎమ్మెల్సీలు ఓబీసీలు ఉన్నారు. ఓబీసీలు ఉన్నారు. లేనంతగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ మినిస్టర్స్ అయ్యారు. ఇంటరప్ట్ చేయకండి, జస్ట్ లెట్ మీ, నేను ఇంతకుముందు లాగా గంటలు తీసుకోను. జస్ట్ లెట్ మీ ఫినిష్ దిస్. ఏ కులాలైతే కబ్జా చేశాయో ఈ పార్టీలన్నింటినీ, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ అంటున్నాను, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులకు ఎస్సీ, ఎస్టీలు వాళ్ళ పాలిట్ బ్యూరోలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు చెప్పమని చెప్పండి. ఎంత శాతం వాటా పంచుకున్నారు పార్టీలో చెప్పమని చెప్పండి. ఏ పార్టీలో లేనిది ఓన్లీ బీజేపీ ఉంది. ఇంకొకటి, రిజర్వేషన్లకు విరుద్ధం అది ఇదని మాట్లాడుతున్నారు. ఆ రోజు రథయాత్ర వచ్చేది చేయబట్టి దీనికి విరుద్ధంగా కాదు. రామాలయం ఎప్పటి నుంచో ఉందండి మాది, ఈ రోజు కాదు. ఇప్పటికి కూడా మా ఎజెండాలు ఎప్పటికీ క్లియర్ గానే ఉన్నాయి. మేము ఎప్పుడు ఏది దాచిపెట్టుకుని చేసింది లేదు. ఈ రోజు ఇంకొక విషయం, మోహన్ భగవత్ గారు ఒక్క నిమిషం, మోహన్ భగవత్ గారు క్లారిటీ ఇచ్చారు, అంతకుముందు కూడా మాట్లాడారు. కానీ నేను ఒక్కటి, రాహుల్ గాంధీ గారు ఈ ఓబీసీ రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఏమన్నారో నేను చెప్తాను. సార్, ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఇస్ దట్ మైనారిటీస్ హ్యావ్ నాట్ గాట్ దేర్ జస్ట్ డ్యూ. The fact of the matter is that by playing
games of reservation, they have deliberately blocked the minority from getting any benefit. ఆ రోజు కూడా మైనారిటీ దే అన్నారు. క్వశ్చన్ అడిగారు, 10 సంవత్సరాలు అవుతుందయ్యా మరి మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చి, మీరు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు అని అడిగారు. అంటే కండిషన్స్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటిది ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆ కండిషన్స్ క్రియేట్ చేయలేదు. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, ఈ రోజు ఇది చెయ్యొద్దు అన్నారు. రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేయొద్దు అన్నారు. ఎందుకనంటే కండిషన్స్ క్రియేట్ చేయలేదు అన్నారు. నేను కావాలంటే ఆ స్టేట్మెంట్స్ కూడా చదువుతాను, కాకపోతే ఫస్ట్ రౌండ్ లోనే చాలా టైం అయిపోయింది చెప్పి నేను ఈ దగ్గరికి వచ్చాను. కులగణన విషయం అమిత్ షా గారు చేశారు, మేము విరుద్ధం కాదు అని చెప్పారు. వీరు ఆలోచన విధానం ఎటువంటిది అన్న దాని మీద మేము మాట్లాడుతున్నాం కానీ, మేము ఇది చేస్తున్నాం కానీ, మేము కులగణనకు విరుద్ధము కాదు, కుల బేస్డ్ రిజర్వేషన్సే కాదు, స్త్రీలకు రిజర్వేషన్లు తెచ్చింది కూడా మీకు పార్లమెంట్ లో అసెంబ్లీలో మేమే అన్నది 30 ఏళ్ళు చెప్పి యూపీ ఎవరు యూపీ నేను జస్ట్ 3 minutes తీసుకున్నట్టున్నానండి. 8:11 అవుతుంది, 8:30 అవుతుంది, ఇంకొక 15 minutes ఉంది. సో 3 minutes తీసుకున్నాను. కులగణన విషయం కాదండి, రిజర్వేషన్లు బలపరిచిందే బీజేపీ. ఒకటి ఇంతకుముందు ఈవెన్ సత్యం గారు అన్నారు, ఎకనామిక్ పూర్ పీపుల్ అని అన్నారు. ఈవెన్ మానవదరాయ్ గారు కూడా అన్నారు, ఏమంటే పేదరికం అన్నారు, పేదలకు వర్తించాలన్నారు. ఎస్, ముస్లింలైనా క్రిస్టియన్లైనా, అందుకనే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఈబీసీ అని తీసుకొచ్చాం కదా. ఎవరైనా కానీ సామాజికంగా ఒక కుల వివక్షకు ఎవరైతే గురి అయ్యారో జనరేషన్స్ టుగెదర్. అదంతా ఓకే, నేను ఏమడుగుతానంటే కిషోర్ రెడ్డి ప్లీజ్, ఒకటి ఈ రోజు వేయలేరు కదండి 800 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు కూడా సోషల్లీ బ్యాక్వర్డ్ అంటే ఇక ఫార్వర్డ్ ఉన్నది ఎవరండి? రాష్ట్రాన్ని వెళ్ళింది, ఇక్కడ రాష్ట్రాన్ని వెళ్ళింది ఎన్ని 800 సంవత్సరాలు ముస్లిం రాజులు ఏలలేదు చెప్పండి. సోషల్లీ బ్యాక్వర్డ్ అయితే ఇక ఫార్వర్డ్ ఉన్నది ఎవరండి? కిషోర్ గారు నేను ఏమడుగుతున్నాను, సరే ఇప్పుడు వివరణ ఇచ్చారు, ఇప్పుడు మోహన్ భగవత్ వీళ్ళంతా కూడా వివరణ ఇచ్చారు. కిషన్ రెడ్డి అంటే ప్రధాని ఇచ్చే అవకాశం ఉంటుందా రేపు రాష్ట్రానికి? ప్రధాని రాబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి అక్యూజేషన్ చేశారా? రాహుల్ గాంధీ గారు చేస్తేనే వారు చేసేవే ఇవి. ఇక్కడ రేవంత్ గారు ఇక్కడ స్టేట్ లో మాట్లాడేది, రేవంత్ గారికి కిషన్ రెడ్డి గారు ఇచ్చారు, అంతే కదా. ఒకవేళ దేశం మొత్తంలో ఈ ప్రధానమంత్రి మాట్లాడేది ఆ విషయాలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో కూడా మళ్ళీ చెప్తారు, ఈ మతపరమైన రిజర్వేషన్లకు శాంక్షన్ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్టుగా ఆ రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో పడేయాలన్నారు చూసారా? అట్లాంటిది ఎవరన్నా అట్లాంటి వారు వచ్చి అంటే ద్వేషి ఎవరైనా, అంబేద్కర్ గారి ద్వేషి ఎవరైనా కేసీఆర్ గారి లాగా వచ్చి చెత్తబుట్టలో పడేస్తే తప్పించి ఇగో ఈ మతపరమైన ఇవి అసలు చేయడానికి వీలవుతుంది. ఆ ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికే కదా వీళ్ళంతా. ఆ రోజు రాజీవ్ గాంధీ అండి మాట్లాడింది, నేను చెప్పింది బీసీ. ఇప్పుడు ఆ రోజు కూడా బీసీలకు రిజర్వేషన్ అంటే సిచ్యువేషన్ కరెక్ట్ గా లేవు, కానీ మైనారిటీలను మీరు అందరు ఇగ్నోర్ చేస్తున్నారని ఆ రోజు రాజీవ్ గాంధీ మాట్లాడతాడు. ఇక ఎప్పటికీ వాళ్ళకి అదే 24 గంటలు అదే. ఇప్పుడు కుల బేసిస్ మీద వారి పార్టీల్లో ఎవరెవరికి చెప్పండి. ఇక పాలు నీళ్ళు తీసుకోవాలి, పొలిటికల్ ఎక్స్రే తీయాలి. ఇప్పుడు ఇప్పుడు సామాజిక న్యాయం చేయడంలో మిగతా పార్టీలన్నిటికీ కూడా మార్గదర్శకంగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏదో బీసీ ఆయన మధ్యలో బీసీ అయ్యి నరేంద్ర మోడీ గారు తేలి అది కులం అయింది, బీసీ కులంలో ఉన్నది, అది ఓసీ కులంలో ఉన్నది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన మధ్య నడమంత్రశ్రీ అన్నట్టు మధ్యలో వచ్చి బీసీలు అయ్యారు. ఆయన ఎస్సీ అనేది వాళ్ళు దళితులు కాదా అంటున్నాను. కాదండి, వాళ్ళు బ్యాక్వర్డ్ ఉండబట్టే కదా యాడ్ చేశారు. మీ తప్ప అయితే ఒకవేళ యాడ్ చేసుకోకపోతే ఆయన బీసీ ఈ రోజు అయ్యాడు అంటే ఈ రోజు బీసీ ఎట్లా అవుతుంది? బీసీ ఎట్లా అవుతుంది? క్వశ్చన్ యాడ్ చేయండి. మీ దాంట్లో ప్రధానమంత్రులుగా ఉన్నారు, మీ రాజ్యాధికారాన్ని కాంగ్రెస్ లో దక్కని చెప్పండి. దాని తర్వాత అన్ని తేలుతాయి. ఎంతమంది కిషోర్ రెడ్డి గారు మాట్లాడిద్దాం. ప్రచారం చేసుకుంటున్నారు. అంబేద్కర్ రాజ్యసభ పంపించారు, అంబేద్కర్ ఏజెంట్ ఇచ్చాడు. ఎందుకు అబద్ధాలు ఆడతారండి? అంబేద్కర్ 1951లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానంలో గెలవలే.
ఆ తర్వాత మీ జనసంఘం ఏదో ఆయన రాజ్యసభ పంపించిన 52 లోక్సభలో ఓడిపోతే అంబేద్కర్ కజ్రేవాల్ ఎన్ఎస్ కజ్రేవాల్ ఆయన పేరు ఉంది, ఆయన మీద ఓడిపోతే మేమేదో జనసంఘం మేము కలిపి ఆయన రాజ్యసభ పంపారు. ఎందుకు అబద్ధాలు ఆడతారు? అప్పుడు జనసంఘం పోటీ చేసిందే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ నేతృత్వంలో 2 స్థానాల్లో ఓడిపోయి. మీరు ఏ విధంగా అంటే అవసరం కోసం అంబేద్కర్ ని వాడుకుంటారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మా కొత్త పాట పాడుతున్న అంబేద్కర్ గతంలో అడిగిపోయింది, వాజ్పేయి హయాంలో ఎక్కడ పోయింది అంబేద్కర్ అంటే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దళితుల ఓట్లు బహుజనుల ఓట్లు కావాలి కాబట్టి మందిరం ఒక సెంటిమెంట్ తోనే ఓట్లు రాలేవు కాబట్టి ఈ రకంగా ఆ తెలంగాణలో వర్గీకరణ నా దగ్గర కూడా ఉంది, నేను చూపిస్తా, నా దగ్గర కూడా ఉంది అసెంబ్లీ రికార్డులు నా దగ్గర చూపిస్తా. RSS మ్యాన్ ఎవరో వారి పేరేంటో మీకు చూపిస్తా. కిషోర్ గారు 1 by 1 మాట్లాడండి. ప్లీజ్ కిషోర్ గారు మాట్లాడండి. జరిగిన ఎన్నికల్లో మీది పాత్ర ఏం లేదు. అంబేద్కర్ గారు 4వ స్థానంలో వచ్చారు. 2వసారి జరిగిన ఉప ఎన్నికల్లో వారు కూడా ఓడిపోవడం జరిగింది. అది దాని గురించి కాదు, దళితుల పట్ల ఈ దేశంలో వివక్ష పట్ల మరి సామాజిక న్యాయం చేయాలని ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి 135 సంవత్సరాలు అయినా కానీ ఈ పార్టీకి ఒడిదుడుకులు వచ్చినా కానీ నిలదొక్కుని ఉంటుంది. కాబట్టి దయచేసి మేము కోరేది ఒకటే, ఈ రాజ్యాంగాన్ని ఎత్తివేయమని చెప్పి నరేంద్ర మోడీతో ఒక మాట చెప్పేయండి. మీరు భారత రాజ్యాంగాన్ని ముట్టుకోము, రిజర్వేషన్ తీసివేయము. నిజంగా మీ పార్టీ జరిగిందా 47లో లేదా? అదే ఏలిందా 90% లేదా? చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలలో కూడా అంటరాని వారు ఉన్నారు. వాళ్ళు ముస్లింలు కాదు, వాళ్ళు మట్టి మామూలుగా పాచి పని చేసేవాళ్ళు, పాకి పని చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మేము 4% పేదరికాన్ని చూసి 4% రిజర్వేషన్ ఇచ్చినాం. అయినా ఈబీసీ రిజర్వేషన్ మీరేమో తీసుకొచ్చారా? మీ బుర్రలో కొట్టిన పుట్టే అది. కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు కేబినెట్ లో ఆ రోజు చర్చకు వచ్చినప్పుడు క్రమక్రమంగా దాన్ని ఏ విధంగా తీసుకురావాలన్న పరిస్థితుల్లో 2014లో మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు చేయలేకపోయారు, మొన్న చేసారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనను అనుసరించే చేశారు. మేము మద్దతు తెలిపినాం, లోక్సభలో రాజ్యసభలో మద్దతు. కాబట్టి అనవసరంగా మీరు దయచేసి ఒకటే చెప్తున్నా, ఈ RSS కానీ నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా ప్రకటించండి, ఈ దేశంలో రిజర్వేషన్లు కొనసాగితే పేదరికం అంటే ఈ వివక్ష పోయిన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు పోతాయని చెప్పండి. ఇలా 90% భూములు ఎవరు ఉన్నాయండి నాకు అనుకుంటున్నా. ఈ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది? వక్ఫ్కి భూములు ఉన్నాయి, వక్ఫ్కి ఉన్నాయి భూములు. నిజంగా చెప్పాలంటే కాబట్టి దయచేసి సామాజిక న్యాయం చేయండి, అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అధికారంలో మాట్లాడండి, కనీసం అధికారంలో రారు కాబట్టి ఇప్పుడే మీకు అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని ముట్టుకోము, రిజర్వేషన్ ఎత్తివేయము, మేము దళితులను అన్ని వరకు ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపిస్తాం, రైల్వేలను ఎయిర్పోర్ట్లను అమ్మివేయం, అందులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం రిజర్వేషన్ ప్రకారం చెప్పండి చూద్దాం. అరే మేమేమో ఎయిర్ ఇండియాని టాటా దగ్గర నుంచి తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తే, టాటాల దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఇండియాని జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. జాతికి అంకితం కాబడినటువంటి ఎయిర్ ఇండియాని తీసుకుపోయి మళ్ళీ టాటాలకు అప్పచెప్పారు. అంటే అందులో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అందులో ఉద్యోగ అవకాశాలు పోయినట్టే కదా. కాబట్టి దయచేసి ఈ ప్రయత్నాలు మానుకోండి. రేపు రానున్న ఎన్నికల్లో ఇదే విధంగా మీరు మాట్లాడకుండా రాజేష్ గారు ఇదే చెప్తున్నాము. మేము ప్రభుత్వంలోకి వీరు వచ్చారు అనంటే వీరి ప్రిఫరెన్స్ చూశారు. రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి వరకు కూడా చూశారు. మీ డబ్బులు లాక్కుంటారు, మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్లి మొదటి హక్కు మైనారిటీలకు ఉంది, అందులో ప్రత్యేకంగా ముస్లింలకు ఉంది అని చెప్పిన మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ చూసాము. ఈ రోజు రాజీవ్ గాంధీ గారు మాట్లాడింది చూసాము, రాహుల్ గాంధీ మాట్లాడేది చూస్తున్నాము. ఇగో ఏ మాట్లాడుతున్నారు ఈ రోజు టాటాలకి దేశం మీద నష్టాలు పూర్తిగా నష్టాల్లోకి తీసుకుపోయి ఎయిర్లైన్ పెట్టుకోదలుచుకుంటే ప్రభుత్వం ఇంకొక ఎయిర్లైన్ పెట్టొచ్చు, కానీ ప్రైవేటు వాళ్ళ 97% కన్నా ఎక్కువ ట్యాక్స్లు వేశారు వీళ్ళు. ఈ విధంగా పీల్చి మొత్తం మీద కరప్షన్ పెంచడమే గానీ కాంగ్రెస్ హయాంలో జరిగింది లేదు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, మనోహర్ రాయ్ గారు ఇంతవరకు మాట్లాడలేదు. ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రిని చేశారా? ముఖ్యమంత్రిని చేశారా? మన ఉమ్మడి ఆంధ్రలో కానీ తెలంగాణలో మాట్లాడతారు. ఒకే
మనోహర్ గారు ఒక్క నిమిషం మనోహర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. అడగమనండి, నిజం కాదేమో చెప్పమనండి. రిజర్వేషన్ కాదండి, చెప్పమనండి. విభజన చట్టంలో ఉన్న ఒకటి రవి గారు పల్లె రవికుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మనోహర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మనోహర్ గారు ఒక్క నిమిషం అండి. రవి గారు ఒకసారి మాట్లాడడం రైట్. కిషోర్ గారు మనం మాట్లాడే సమయం లేదు ప్లీజ్. కిషోర్ గారు ఇంకా ఇద్దరు గెస్టులు మాట్లాడేది మనకు సమయం లేదు ప్లీజ్. మీకు 4 minutes ఇచ్చాను. ఆగండి ఒక్క నిమిషం. మన బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా సత్యం గారే అయినా అనలిస్టులే అయినా కమ్యూనిస్టుల విషయంలో కానీ నాకు ఒక్కటే ఒక ఆన్సర్ కావాలి. ఎంత శాతం నిజంగా వీరు రాజకీయంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ ఎంత శాతం ఏ కులాలతో పంచుకున్నారు అధికారం? అంటే పార్టీ నాయకత్వమే కానివ్వండి, ఎంత శాతము ఏ కులాలతో పంచుకుందో ఒక్కసారి చెప్పండి. రవి గారు ప్లీజ్. అది చెప్పకుండా ఇక ఈ డిస్కషన్ లేదు. ఊరికే మాటలు మాట్లాడము, బురద జల్లడము, మోడీ గారిని వచ్చి ఆన్సర్ చేయమనడము, నేను మాట్లాడని చేయబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడమని చెప్పడము, ఇదంతా బురద జల్లుడు. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. రవి గారు ప్లీజ్. సమయం. కిషోర్ గారు ప్లీజ్. కిషోర్ గారు ఒక నిమిషం ప్లీజ్. కిషోర్ గారు సమయం లేదు ప్లీజ్. సమయం లేదు, మన గెస్టులు మాట్లాడాలి. రవి గారు ప్లీజ్. పల్లె రవి గారు. రాజేష్ గారు ప్లీజ్. ఇదంతా చర్చ అవుతండి. ఒకటే నిజాయితీ ఉంటే బీజేపీ అగ్రనాయకత్వానికి సిన్సియర్ గా వినిపిస్తుందా అండి? సిన్సియర్ గా ఈ దేశంలో బీసీ కులగణన సామాజిక కులగణనకు సంబంధించి చేయమని చెప్పండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, అది చేయమని చెప్పండి. 2 నిజాయితీ ఉంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాల అధికారం ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు కదా. ఎస్, నిజంగా మేము మొదట్లో నిజంగానే సరే అనుకున్నాం. ఇవాళ 10 ఏళ్ల తర్వాత కూడా కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఓబీసీ డిపార్ట్మెంట్ లేదండి, మంత్రిత్వ శాఖ లేదు. అది పెట్టమని చెప్పండి. ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలి బీజేపీ నాయకత్వము. 3 ఇవాళ బీసీ రిజర్వేషన్లలో బీసీలతో ఎంత అధికారాన్ని పంచుకున్నారు, చెప్పమని చెప్పండి. ముందు వారిని అది మాట్లాడి తరతరాలుగా మా బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలకు ఈ దేశంలో అణగారిన వర్గాలకు సంబంధించినట్టు ఆవేదన మీరు చెప్పింది విన్నాం, మాది కూడా విననీయండి. చెప్పాలి కానీ ఒక్క ప్రశ్న సమాధానం చెప్తే చాలా మళ్ళీ మీరు మాట్లాడితే నేను వింటాను అనుకుంటాం. అప్పుడు ప్లీజ్ మహిళా రిజర్వేషన్లు ఇవాల్టి కాదు, 30 సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళా రిజర్వేషన్లని ఈ దేశంలో ప్రజల మీద 50% పైగా ఉన్నటువంటి బీసీల మీద బీసీ ప్రయోజనాలను శాశ్వతంగా సమాజ్ చేసేందుకు 30 ఏళ్ళుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ రోజు 94లో పార్లమెంట్ లో వచ్చినప్పుడు ఆ రోజు బలంగా ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఈ బీసీ నాయకత్వం కొంచెం బలంగా ఉండే కాబట్టి, వాయిస్ గా ఉండే కాబట్టి వాటిని అడ్డుకోగలిగారు. ఇవాళ బలహీన పడ్డం. ఎస్, ఇంతకాలం తర్వాత ఇవాళ బీసీ నాయకత్వం పార్లమెంట్ లో బలపడ్డది. బీసీ ప్రధానమంత్రి వచ్చి ఉన్నాడు అని చెప్పేసి మేము గర్వపడాలో, లేకపోతే మా వాయిస్ పార్లమెంట్ లో నొక్కబడింది, బలహీనపడింది అని బాధపడాలో మా అర్థం కాని స్థితిలో ఇవాళ బీసీ వర్గాలు ఉన్నారు ఈ దేశంలో. ఎందుకంటే దౌర్జన్యంగా రుద్ది రిజర్వేషన్ తీసుకొచ్చారు. మాకు సబ్ కోటా లేదు మా మహిళల్లో. మీరు ఇవాళ మహిళలకు 50% పైగా ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్ అని చెప్తున్నారు కదా. 50% పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఈ దేశంలో ఇప్పటి ఈ రోజు వరకు కూడా 15% మించి చట్టసభల్లోకి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ రాలేదు. ఆవేదన మాకుంటుందా? ఖచ్చితంగా బీసీ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్ తీసుకురా, ఆ బీసీ రిజర్వేషన్ మాకు అవకాశం కల్పించండి. ఇవాళ మండల్ కమిషన్ ఏదైతే చెప్పిందో సిఫారసులో, ఆ మండల్ కమిషన్ సిఫారసులో రికమెండ్ చేయండి చెప్పా. దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? 2 బీసీ కులగణనలకు వచ్చినటువంటి అడ్డంకి ఏమున్నది? ఎందుకు అమలు చేయట్లేదు? ఆఖరికి ఒక విధానపరమైనటువంటి ఒక క్యాబినెట్ డిసిషన్ తో జరిగేటటువంటి మంత్రిత్వ శాఖని కూడా వాళ్ళు ఈ రోజు వరకు చేయలేకపోయినారు. ఇవన్నీ కూడా ఎందుకంటే మిగతా ఇందాక లెక్కలు వాదన ఇవన్నీ కూడా నిజాయితీగా ఉంటాయి. ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించి ఇవాళ ప్రధానమంత్రి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారా, దానికి సంబంధించి రాజకీయం కోసం మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు రాజకీయం కోసం మాట్లాడుతున్నారా, ఇంకోట నేను అవేమీ మాట్లాడట్లేదు. స్పష్టత ఇవ్వడం అయితే తప్పు కాదు. ఇవాళ స్పష్టంగా వాళ్ళ ఎన్నికలకు పోతున్నప్పుడు ఒక విధానపరమైనటువంటి చర్చ జరుగుతుంది దేశంలో. అంటే విధానపరమైన చర్చ కూడా పునాది ఏమైంది? ఆ వర్గాల్లో బలంగా ఒక
అనుమానం, ఒక సందేహం నెలకొన్నది. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, ఆ పార్టీ అగ్రనాయకత్వానికి కానీ లేదని నేను అనుకుంటలేదు. తప్పనిసరిగా ఆ పార్టీ బాధ్యత. రెండు, దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 10 ఏళ్ళు కూడా చేయలేదు. అవి చెప్పాలి కదా. తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ సబ్జెక్టు ఎందుకంటే మీద ఇచ్చినటువంటి అది పక్కకు పెట్టండి. ఒకటి, ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ మన కిషోర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, చెప్పింది. ఇవాళ తెలంగాణలో అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ అన్నారు. కేసీఆర్ గారు మాట్లాడింది మొత్తం రాజ్యాంగం తీసేసి కొత్త రాజ్యాంగం తీసేది ఒక చెప్పలే. రాజ్యాంగము పరిస్థితులకు ఇవాళ ఈ వర్గాలకు ఇంకా మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని మార్చుకుందామని చెప్పేసి చెప్పింది. సవరణకు సమీక్షకు నేను చాలా చెప్తున్నా, సవరణకు సమీక్షకు చాలా తేడా ఉంది. గతంలోనే 2004 సందర్భంలో ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని సవరించడానికి కోసము సుప్రీంకోర్టు జడ్జి తోటి ఒక సమీక్ష కమిటీ వేసే ప్రయత్నం కూడా జరిగింది. దాన్ని అక్కడి నుంచి దేశవ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా నిరసన రావడంతో అది వెనక్కిపోయింది. అంటే బీజేపీ ఉద్దేశము రాజ్యాంగాన్ని సమీక్షించడము అంటే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడము, సవరించడం కాదు అన్నది ఇవాళ ఈ దేశంలో ఒక మేధావర్గం కానీ, బుద్ధిజీవులు కానీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు కూడా రాజకీయాలకు అతీతంగా బలంగా నమ్ముతున్నటువంటిది ఇవాళ ఆ బలమైన అభిప్రాయం ఏర్పడింది. అది వాస్తవం. ఈ బీసీ సంబంధించి ఇప్పటికైనా చాలా స్పష్టంగా చేయాలి. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. 2028లో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి కదా, అప్పటికల్లా బీసీలకి చట్టసభల్లో, పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ, మిగతా అన్ని రకాల చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు తప్పనిసరిగా తీసుకువచ్చేటట్టుగా దానికి సంబంధించి ఈ పార్టీకి బీసీ పట్ల నిజాయితీ ఉంటే పని చేయాలి. మేం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాలాంటి వాళ్ళం కూడా దీనికోసం వదిలిపెట్టేది లేదు. అది ఎందుకంటే మాకు తరతరాలుగా మా ఆవేదన, మా హక్కు, దానికోసం ఇస్తాం. సత్యం గారు ప్లీజ్ ఏం చెప్తారు అంటే దీనికి ఈ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ప్రధాని? ప్లీజ్, సమయం లేదు. కిషోర్ గారు ప్లీజ్. ఒకటేనండి, ప్రధానమంత్రి క్లారిటీ ఇవ్వటం ఒకటి. బీజేపీ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ అన్నా రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేయొచ్చు. కానీ రివ్యాంప్ చేస్తానంటే ఖచ్చితంగా ప్రజలకు అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. మూడోది, ఇవాళ మోడీ ఓబీసీలకు 10% రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. వాళ్ళ జనాభా ఎంత ఉంది కానీ 10% తీసుకొచ్చాడు. కానీ 52% బీసీలు ఉన్నటువంటి దాంట్లో 52% రిజర్వేషన్స్ ఎందుకు తీసుకురావట్లేదో అదేది ఒక ప్రశ్న. తర్వాత మూడోది, ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ ఎవరున్నా ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం. అన్ని కులాలని ప్రాతినిధ్యం ఉండాలి, అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉంటేనే సస్టైన్ అవుతుంది మన నేషనల్ ఇంటిగ్రిటీ అనుకుంటున్నాం. అది మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. పంజాబ్ ఉగ్రవాదం 20 ఏళ్లు సస్టైన్ ఏంటంటే దళిత సిక్కులకు పని కోల్పోవటం, దళిత సిక్కులకు ఎంప్లాయ్మెంట్ లేవటం తేల్చారు అస్గర్ అలీ ఇంజనీర్. కాబట్టి ఎక్కడైనా రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. నిమ్న వర్గాల్ని, కింది వర్గాల్ని పక్కకు చూసేసి ఇలాగే చాలా మంది చేసుకుంటా పోతే తిరుగుబాట్లు వస్తాయి. అది ఏ రూపంలో ఎక్కడ వస్తుందో తెలియదు. ఒకటి పంజాబ్ లో ఒక తీరు రూపం వస్తే, తెలంగాణలో నక్సలైట్ రూపంలో వచ్చింది, అక్కడ బెంద్రవాది రూపం వచ్చింది, తమిళనాడులో ఇంకో రూపంలో వస్తుంది. కాబట్టి వాటిని ఇంక్లూజన్ చేయకుండా ఎప్పుడు మభ్యపెట్టేటువంటి రాజకీయాలు చేస్తే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. అది నేషనల్ ఇంటిగ్రిటీ క్వశ్చన్ అవుతుంది, తర్వాత డెమోక్రసీ కూడా క్వశ్చన్ అవుతుంది. అందుకని వీళ్ళని ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి పేద వర్గాలని కానీ ఇటువంటి వర్గాల్ని అధికారం చెలాయించేటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు. ఇవాళ బీసీలు నెమ్మదిగా చైతన్యం పొందుతా ఉన్నారు. ఆర్థిక శక్తి లేక పోటీ చేయట్లేదు. ఆర్థిక శక్తి కూడా సమకూరితే ఛాలెంజెస్ వస్తాయి ఖచ్చితంగా దేశం. తర్వాత రెండోది, ఇవాళ మన మిత్రులు లేవనెత్తుడుగా మహిళా రిజర్వేషన్ లో సబ్ రిజర్వేషన్ ఉండాలన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ సీరియస్ పాలిటిషియన్ కాకపోవచ్చు, కానీ ఆయన ఒక విలువైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆనాడు. ఏమన్నాడంటే, మీరు మహిళా రిజర్వేషన్స్ అని పెడితే అంతా బాబుడు హెయిర్ వచ్చి కూర్చుంటాడు అన్నాడు. ఆయన అన్న మాట అది ఆనాడు. ఇవాళ కూడా ఆయన అన్న మాట నిజమైతే చూడండి. సబ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ లేకపోతే అదే రిజల్ట్ వస్తుంది, మన కళ్ళతోడు చూస్తాం. కాబట్టి ఇది చాలా సీరియస్ క్వశ్చన్. ప్రధానమంత్రి మొత్తం మీద ఒక బ్రాడ్ అవుట్లుక్ తోటి బయటకు రావటం మంచిది. రైట్. కిషోర్ గారు సమయం లేదు, ప్లీజ్ ఏదో చిన్న క్వశ్చన్ అడిగాను. ముగ్గురు కూడా నేను ఇప్పుడు ఇంతకుముందు ఇది కూడా చూపించాను. కేసీఆర్ గారు న్యూ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇక అది రాష్ట్రం మొత్తం విన్నారు, ఇక వదిలేయండి, నేను డిబేట్ చేయను. రెండో విషయము, ఇక్కడ అనలిస్ట్ గారిని అడిగాను, బీఆర్ఎస్ వారిని అడిగాను,
కాంగ్రెస్ వారిని అడిగాను. ఇంతవరకు వారు నిజంగానే రాజ్యాధికారాన్ని కానీ పార్టీ యొక్క అధికారాన్ని కానీ ఏ కులాలతో ఎంతగా పంచుకున్నారు అని అంటే మొత్తం నోర్లు మూతబడిపోయినాయి. రైట్, ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. కిషోర్ గారు ప్లీజ్. మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. వాళ్ళ కిషోర్ గారు తీసుకుని వాళ్ళ పార్టీల్లో అగ్రవర్ణాలు చెలాయించే విధంగా అందరూ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు నిజంగా ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం చేస్తున్నది వీరే. నిజం చెప్పారు ఆ పార్టీలలో ఉండి కూడా అనవసరమైన డిపార్ట్మెంట్లు పెడితే అవుతుందండి. ఒక ఓబీసీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయితే అవదా రవి గారు? డిపార్ట్మెంట్లు గారు అయ్యో ఏంటండి ఇది? ఇట్లాంటి అన్నది నిజం. రాజకీయ పార్టీలు అగ్రకులాల నాయకత్వంలో కొనసాగుతూ వచ్చాయి. వాస్తవం అది మీరు అన్నది. అన్ని రాజకీయ పార్టీలకు ఆ జబ్బు ఉంది. వాస్తవం అది ఉన్న దాంట్లో. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగానే ఒక ఓబీసీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఇచ్చింది 50% ఆఫ్ అవర్ టైం, మోర్ దాన్ ఒక ఓబీసీ ప్రధానమంత్రి వచ్చింది. అసలు ఇది ఏదన్నా చరిత్ర చూపించండి. ఇద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఓబీసీ ప్రధానమంత్రి మంచిదే. 27 మంది మినిస్టర్లు ఉన్నారు కదా సార్, 27 మంది మినిస్టర్లు ఉన్నారు కేంద్రంలో. మార్పు క్లియర్ గా కనిపిస్తుందని మీరు ఒక్కసారి మెచ్చుకోలేకపోయారే. ఇక్కడ రాజకీయం కాకపోతే ఇంకేముంటది సార్? నిజంగా చెప్పండి. రాజకీయం. ఓకే, సమయం లేదు ప్లీజ్. ఓకే, చూద్దాం దీనిపైన మళ్ళీ చర్చిద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్, సమయం లేదండి ప్లీజ్. జనరల్ సెక్రటరీ అయ్యారా కమ్యూనిస్ట్? రైట్. ఓకే, కిషోర్ గారు ప్లీజ్, సమయం లేదు. థ్యాంక్ యూ అండి కిషోర్ గారు. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ప్లీజ్ కిషోర్ గారికి, అదేవిధంగా పల్లెరవి గారికి, అదేవిధంగా మానవతరావు గారికి, అందే సత్యం గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నారో ఇందులో వాస్తవం లేదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి రేపు ప్రధాని అయితే రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మాట్లాడబోతున్నారు. ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామాన్యుడి ఆరోపణ.